హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ కర్రీ, అలాగే బిర్యానీ రైస్, ఖట్టా, చికెన్ ఫ్రై అన్నీ చూపిస్తున్నానండి. ఇక్కడ నేను చికెన్ శుభ్రంగా కడుక్కొని ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ వేసుకొని కలుపుకుంటున్నానండి. మనం మ్యారినేషన్ చేసినప్పుడే అన్నీ కూడా కలిపి వేసేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ టమాటాలు ఒక 4 పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాను, అది కూడా వేసేసానండి. ఈ మసాలా ఏంటంటే ఇందులోనే మొత్తం అన్నీ నేను వేరే వేరేగా వేసుకోకుండా అన్నీ కలిపి నూరేసుకున్నానండి. గసగసాలు, కొంచెం జీడిపప్పు, అలాగే మనకి హోల్ గరం మసాలా అంటే అన్నీ వేయకుండా ఉత్తి దాల్చిన చెక్క, లవంగం, యాలుక్కాయలు, ధనియాలు, జీలకర్ర అండి. అంటే బేసిక్ మసాలాలే వేస్తాము, ఇంకేం వేయము. అనాస పువ్వు అలాంటివి ఏం వేయమండి. ఇవన్నీ వేసేసి ఒకసారి మనం నూరేయడం వల్ల ఒక్కొక్కటి వేసుకోకుండా అన్నీ కలిపి ఒకసారి వేసేసుకుంటే మనకి అందులోనే అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం నూనె వేస్తున్నాను. మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తున్నాను నేను. ఈ నూనె ఎప్పుడైనా మనం వేసుకోవాలన్నప్పుడు మనం ఏ నూనెతో వండుకున్నా పర్వాలేదు, కానీ మనం మ్యారినేషన్ చేసినప్పుడు ఇలాగా కొంచెము మస్టర్డ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ నూనె కొద్దిగా అండి, ఎక్కువ వేయకూడదు. కొద్దిగా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. బేసిక్గా మన నాన్ వెజ్ కర్రీస్లో చాలా బాగుంటుందండి. ఇక్కడ కొంచెం కారం తక్కువ పడితే వేసుకున్నాను. అలాగే మనం కొత్తిమీర అన్ని కూడా ఇక్కడ వేసి, పచ్చిమిరపకాయలు, పెరుగు కూడా వేసుకున్నానండి. అన్నీ వేసేసి మనము అంతా బాగా ముక్కలకి పట్టినట్టు కలుపుకోవాలండి. కలపడంలోనే ఉంటుంది మనకి ఆ టేస్ట్ అన్నది బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ మనం వేరే వేరేగా వేసుకోకుండా ఇలా కలిపేయడం వల్ల చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ పచ్చి ఉల్లిపాయలు కూడా కొన్ని వేసి మొత్తం అంతా కలిపేస్తున్నాను. ఇలా చేసి కొంతసేపు మనం పక్కన ఉంచేసుకోవాలండి. ఒక ½ అన్ అవర్ వదిలేసుకుంటే మనకి చక్కగా టేస్ట్ అన్నది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక గిన్నెలో ఆయిల్ వేసాను. ఇక్కడ కూడా నేను దాల్చిన చెక్క, లవంగం, యాలుక్కాయలే వేసాను, ఇంకేం వేయలేదు. ఉత్తి పలావాకు ఒకటి వేస్తున్నాను. వేసి కొద్దిగా జీలకర్ర వేసి, అంటే షాజీరా అంటారు కదా, అది కొంచెం వేసి ఉల్లిపాయలు వేసాను. ఈ ఉల్లిపాయలు బాగా రోస్ట్ అయిన తర్వాత చూడండి, పచ్చిమిరపకాయలు కూడా వేసాను. ఇక్కడ మనం అందులో కొంచెం పచ్చిగా కలిపాం కదా, ఇక్కడ చూడండి ఇలా రెడ్డిష్గా అవ్వాలి. అంటే మాడకూడదు, ఉల్లిపాయ మాడితే బాగుండదు. ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఇంకా వేపి, చూడండి ఇలా వేపుతున్నాను. వేపిన తర్వాత ఇంకా మనం అన్ని మసాలాలు అందులో కలిపేసి మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కాబట్టి ఇంకా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. మనకు ఏమీ వేయవలసిన పని ఉండదు. ఇది కూడా బాగా ఉల్లిపాయలో కలిసేనట్టుగా ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా కదపాలండి. చూడండి ఇలా బాగా కదపాలి, అప్పుడే మీకు టేస్ట్ అన్నది చాలా బాగా వస్తుంది. అలా మనం కదుపుతూ ఉండాలి, రోస్ట్ చేయాలి కొంచెం, అంటే మాడకుండా కింద అంటుకోకుండా చేయాలి. ఇక్కడ నేను పుల్లల పొయ్యి మీద వండుతున్నాను. నాకైతే చాలా థ్రిల్లింగ్గా ఉంది కానీ వండడానికి, కానీ వేడైతే సెగలు చేతికి వచ్చి కాలిపోతున్నాయండి. చూడండి, ఇప్పుడు వాటర్ వేసుకున్నాము. ఎంత కావాలో అంటే ఇది గ్రేవీగా చేయడానికి మనకి ఎంత కావాలో లూజ్గా అంత వాటర్ వేసుకోవాలి. మనం ఇది రిచ్ గ్రేవీతో వస్తుంది, ఎందుకంటే ఇందులో అన్ని మసాలాలు వేసాం కాబట్టి. చూసారా, ఇక్కడ నేను అది ఉడికే వరకు ఇక్కడ జాయింట్స్ కట్టలు పెడుతున్నాను. ఎందుకంటే ఇలా కట్స్ పెట్టడం వల్ల మనకి మసాలా అన్నది లోపలికి వెళ్తుందండి. లోపలికి వెళ్తే చాలా బాగుంటుంది. మనకి పెళ్ళిళ్ళు అది చేస్తారు కదా జాయింట్, అలాగా చేస్తున్నాము. మామూలుగా జాయింట్ వేపడం ఫ్రై చేసేసుకోవచ్చు. మనం చికెన్ పకోడీకి అయితే కొంచెం శనగపిండి వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. కార్న్ఫ్లోర్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలాగే ఇక్కడ కొంచెం ఉప్పు, పసుపు, కారం ఈ 3 వేసుకుంటున్నానండి. ఈ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మనకి క్రిస్పీనెస్ వస్తుంది. మనం ఇందులో ఫుడ్ కలర్ కూడా కావాలంటే వేసుకోవచ్చు. ముందు నేను ఫుడ్ కలర్ అయితే వేయలేదు, తర్వాత వేసాను. చూడండి, ఇక్కడ ఉప్పు మనకి సరిపడినంత వేసుకోవాలి. వేసుకొని చూసారా, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, పసుపు, అలాగే కొద్దిగా నూనె కూడా ఇందులో కలుపుకొని అప్పుడు పెరుగు వేస్తున్నాం. చూడండి, పెరుగు వేసి మొత్తం అన్నీ కలపాలి. నీళ్లు లేకుండా పెరుగు వేయండి. అంత మొత్తం ముక్కలకి అన్నీ పట్టించినట్టు బాగా పట్టించాలండి. ఎక్కడ కూడా కారం, ఉప్పు, పసుపు అన్నీ కూడా కలిపేసి పట్టించాలి. ఉండలు అవి లేకుండా ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ కాకుండా సమానంగా పట్టించాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి నేను కర్రీ కొంచెం కదపడానికి వచ్చానండి, కింద మళ్ళీ మాడంటకుండా.
అది అక్కడ చికెన్ మ్యారినేషన్కి పెట్టేసి జాయింట్స్ మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇది శుభ్రంగా కదిపితే ఇంకా అయిపోయిందండి. ఇది కొంచెం ఉడికితే అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి కొంచెం ఫుడ్ కలర్ వేయమన్నారు పిల్లలు, అందుకని ఫుడ్ కలర్ ఉన్న ఆప్షనల్ ఇక్కడ ఫుడ్ కలర్ వేసి నేను 2 ఎగ్స్ కూడా ఇక్కడ వేసానండి. పిల్లలు క్లిప్పింగ్ తీయలేదు. కొంచెం మళ్ళీ చూడండి, కొంచెం ఎగ్, నిమ్మకాయ రసం కూడా వేయాలి. ఇక్కడ ఎగ్ వేసాము, 2 ఎగ్స్ వేసాము, అలాగే నిమ్మకాయ రసం కూడా వేసాము. వేసి ఇవన్నీ వేసి కొంచెం చికెన్ మసాలా వేసాము ఇందులో. అంటే గరం మసాలా మేమందరం కలిపేసి నూరేసాం కదా, ఇక్కడ గరం మసాలా వేరేగా ఉంచుకొని వేసేసాము. నేను ఇక్కడ బయట మ్యారినేషన్ చేస్తున్నాను. ఇక్కడ లోపల మా బావగారు అమ్మాయేమో గోంగూర దమ్ భాజీ అంటారు కదా, గుంటూరు గోంగూరని దాల్చా నేను అసెంబుల్ చేసి ఇచ్చాను కదా చికెన్ జాయింట్స్. ఆ అమ్మాయి నేను అంతా మ్యారినేషన్ చేసి ఇచ్చాక అమ్మాయి జాయింట్లు కూడా ఫ్రై చేసుకున్నారు. నేనేమో బయట బిర్యానీ రైస్ని చికెన్ వండాను. చూడండి, ఇక్కడ గుంటూరు గోంగూర వండుతుంది తను. ఇక్కడ స్పైసీ గుంటూరులో గోంగూర అలాగే మిరపకాయ చాలా బాగుంటాయండి, ఘాటుగా ఉంటాయి. ఇక్కడ తన ఉల్లిపాయలు టమాటా వేపేసి పచ్చిమిరపకాయలు వేసి ఫుల్గా చూడండి ఎంత దిట్టంగా వేసింది పచ్చిమిరపకాయలు. తను పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసేసి చూడండి. ఇది కూడా బాగా కదిపిన తర్వాత అప్పుడు శుభ్రంగా కడిగి ఉంచుకున్న గోంగూర అండి, 6 కట్టల గోంగూర శుభ్రంగా ఒలిచి కడిగి ఉంచుకున్నాము. ఇది ఇంకా ఏమి తాలింపు పెట్టవసరం లేదండి, అన్నీ దీంట్లో కలిపేసి వేసేసి గోంగూర వేసేస్తారు అంతే. ఇది అయిపోతుందండి. ఇది మూత పెట్టేసి మగ్గాక అయిపోతుంది. ఇంకా నాకు కర్రీ అయితే అయిపోయింది. ఇంకా దింపేయడానికి రెడీగా ఉంది నా కర్రీ. ఇంకోండి ఇక్కడ ఫైనల్గా కొత్తిమీర వేసేసాను. వేసేసి ఇంకా పైనుంచి ఇలా డేక్ష పట్టుకొని కదిపేస్తున్నాను. ఇంకా అయిపోయింది, దింపేశాను. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు బిర్యానీకి రైస్ కోసం పెట్టేశాను. ఇక్కడ ఆయిల్ వేసాను, అందులో కొంచెం మళ్ళీ నెయ్యి వేసాను. ఇక్కడ హోల్ గరం మసాలా వేస్తున్నాను. వేసేసి ఉల్లిపాయలు కట్ చేసి పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, వేసేసామండి. ఉల్లిపాయలు వేసి ఈ ఉల్లిపాయలు కూడా బాగా మగ్గినట్టు కదపాలి. ఇవి కూడా బాగా రోస్ట్ అయ్యేలాగా, మాడకూడదు ఉల్లిపాయలు. చూసారు, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కదపాలి మనం, ఉల్లిపాయల్లో పట్టినట్టు. ఇక్కడ నాకు గరిట అయితే చిన్నగా ఉంది ఫస్ట్, తర్వాత నేను పెద్దది తీసుకున్నానండి. ముందు నా చెయ్యి అయితే బాగా మాడిపోయింది, పొగలంతా వేడి వచ్చేస్తుంది నాకు. మళ్ళీ ఇంత చిన్న గరిట ఏంటంటే మళ్ళీ పెద్ద గరిట ఇచ్చారు. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాము. ఇందాక కొంచెం టమాటా ప్యూరీ కూడా చేసి ఉంచాం కదా, టమాటా పేస్ట్ కొంచెం కర్రీలో వేసాము. ఆ కొద్దిగా కూడా ఇందులో వేసేసాను. చూడండి, టమాటాలు ఇవన్నీ కూడా బాగా కదిపేసుకుంటున్నాను. పుల్లల పొయ్యిలో టేస్ట్ బాగుంటుంది కానీ వండడానికి కూడా చాలా ఇదండి. ఇక్కడ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకున్నాను. చూడండి, ఇక్కడ ఇందాక పేస్ట్ చేసి కర్రీలో వేసాను కదా, అన్నీ కలిపినవి గసగసాలు, జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, గరం మసాలా అవి అందులో కొంచెం వేసాను కర్రీలో, మిగతాది ఇందులో వేసేసానండి. అంటే మనం ఒకే మసాలాలు తయారు చేసుకుని ఉంచుకుంటే డైరెక్ట్ కర్రీలోకి అలాగే రైస్లోకి కూడా సరిపోతుంది. మీరు బిర్యానీలో ఇలా ముక్కలు డైరెక్ట్గా ఇందులో వేసి వండాలన్నా కూడా ఇదే సరిపోతుంది. చూసారా, ఇదంతా బాగా కదిపేసి దగ్గరికి పెట్టేసాము. కింద మాడంటకుండా కదుపుకోవాలి. ఇక్కడ కొంచెం నేను పెరుగు వేస్తున్నాను చూడండి. పెరుగు వేసేటప్పుడు కొంచెం మంట బయటికి లాగాము, కొంచెం తగ్గించాలి, లేకపోతే ఇరిగిపోయినట్టు అవుతుంది. బయటికి లాగేసి అప్పుడు చూసారా కొంచెం వాటర్ వేసి ఇది కొంచెం దగ్గరికి కదిపేయాలి. మీరు స్టవ్ మీద వండేలాగా అయినా కూడా పెరుగు వేసినప్పుడు కొంచెం మంట తగ్గించుకోండి. ఇప్పుడంతా బాగా కదిపేయాలి పెరుగు కూడా. ఇలా వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇంకా చూసారా, ఇప్పుడు బాగా కదిపేసి ఇక్కడ వీడియో తీసేవాళ్ళు చూసారా, పిల్లలు తీస్తున్నారు వీడియోలు. ఇది స్లో మోషన్లో తీస్తున్నారు. ఇప్పుడు నాకు పెద్ద గరిట ఇచ్చారు, ఇంతకటి వరకు చిన్న గరిట తీసుకున్నాను. ఇప్పుడు ఉప్పు సరిపోయినంత వేసుకుంటున్నానండి.
రైస్ బియ్యం మనం ఎంత వేసుకున్నామో దానికి సరిపోయినట్టు ఉప్పు వేసుకుంటున్నాను. అంటే మేము 1కి 2 నీళ్ళు వేసుకుంటాము. మీ బియ్యాన్ని బట్టి 1కి 1.5, మీ బియ్యం పాతవైతే 1కి 2 వేసుకోండి. చూడండి ఇక్కడ వాటర్ అన్నది మేము ఇక్కడ 2 వేసుకున్నాము. దీంతో మాకు 1 రైస్ వేసాము. ఇక్కడ రైస్ వేసే క్లిప్పింగ్ మీకు ఇదైపోయింది. వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేసాము. రైస్ వేసి బాగా తిప్పేసి మూత పెట్టేసి ఉంచేస్తామండి. మళ్ళీ తీసి మూత చూడండి కదుపుతున్నాము. మళ్ళీ మూత పెట్టేసి ఉంచేసాము దమ్కి. ఇది ఉడుకుతుంది. ఇక్కడ లోపల అమ్మాయి దాల్చా వండుతుంది చూడండి. అంటే అన్ని కాయగూరలు పప్పు అన్నీ కలిపేసి వేసాము. ఇక్కడ చికెన్ నేను మ్యారినేట్ చేసి ఇచ్చాను కదా, అది వేపుతుంది. ఇక్కడ వంకాయలు ఆనపకాయ అన్నీ కలిపి దాల్చా చేస్తామండి. చూసండి నా రైస్ దమ్ అయిపోతుంది. ఇంకా కొద్దిసేపు పెడితే అయిపోతుంది. పిల్లలు పాపం వీడియో బయట నా దగ్గర నేను 2 వండుతున్నాను, బయట అమ్మాయి లోపల వండుతుంది. నా దగ్గర అమ్మాయి దగ్గర బయట వీళ్ళు వీడియో తీసేవాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు పాపం. చూడండి నాకు చాలా రిక్వెస్ట్లు వచ్చాయి. చాలామంది బిర్యానీ బగారా ఎలా చేస్తారో చూపించమని అడిగారు. దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. చూడండి మూత తీసేసాను. దమ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ అక్కడక్కడ వేస్తున్నాను వాటర్లో కలిపేసి. ఇది మిల్క్లో కూడా కలిపి వేయొచ్చు. వేసేసాక మనము రోస్టెడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కొత్తిమీర పుదీనా అన్నీ కూడా దీనిపైన వేసేసి మనం మూత పెట్టేస్తే ఇంకా మంట లాగేసామండి. మొత్తం బొగ్గులు ఉంటాయి కదా, ఆ బొగ్గుల్లోనే మనకి దమ్ అయిపోయింది. ఇదిగోండి ఆ అమ్మాయి ఫస్ట్ భోజనాలు ఇస్తానంది పేదవాళ్ళకి, అవి తీసేసి తర్వాత ఇదిగో చికెన్ కర్రీ, గోంగూర, ఖట్ట, చికెన్ జాయింట్లు, సలాడ్ అలాగే అన్ని రైతా ఇచ్చామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.